వెల్కమ్ టు ఫోకస్. హైదరాబాద్లో ప్రీ లాంచ్ బాధితులు రోజు రోజుకు పెరుగుతున్నారు. ఎన్టీవీ పరిశోధనలో ప్రీ లాంచ్ గుట్టు రట్టవుతోంది. ప్రీ లాంచ్ పేరుతో లక్షలు వసూలు చేసిన తర్వాత బిల్డర్లు పత్తా లేకుండా పోతున్నారు. ఫ్లాట్ నిర్మాణం ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పరు. మీ ఫ్లాట్ మీకు రావాలంటే ఇంకా అదనంగా డబ్బులు కట్టాలంటారు. నిర్మాణ సామాగ్రి రేట్లు పెరిగాయంటూ బుకాయిస్తారు. కామన్ స్పేస్, అన్డివైడెడ్ ఏరియాలో లెక్కలు స్పష్టంగా చెప్పకుండా కస్టమర్లను మోసం చేస్తున్నారు. హైదరాబాద్లో ఫ్లాట్ బుక్ చేసుకున్నారా? అది ప్రీ లాంచ్ ఆఫర్లోనా? అయితే మీ ఫ్లాట్ మీ చేతికి అందేది డౌటే. కట్టిన డబ్బులు కూడా తిరిగి వచ్చే పరిస్థితి కష్టమే. ప్రీ లాంచ్ ఆఫర్లో ఫ్లాట్లు బుక్ చేసుకున్న చాలామంది కస్టమర్ల పరిస్థితి అంతా ఇంతే. చాలామంది రియల్టర్ల ఆఫర్ల వలలో పడి మోసపోతున్నారు. ఎన్టీవీ నిఘాలో అనేక విస్తుపోయే వాస్తవాలు బయటపడుతున్నాయి. హైదరాబాద్లో ప్రీ లాంచ్ మాయలు, నిబంధనలు బేఖాతర్, ప్రజల జీవితాలతో చెలగాటం, కస్టమర్లకు ప్రాణ సంకటం, ప్రజల డబ్బుతో బిల్డర్ల జల్సాలు. ప్రీ లాంచ్లో తక్కువ ధరకు ఫ్లాట్ తీసుకున్నామన్న ఆనందం కొద్ది రోజుల్లోనే ఆవిరైపోతోంది. హైదరాబాద్లో ఇలాంటి బాధితులు రోజురోజుకు పెరిగిపోతున్నారు. ఫ్లాట్ కొనేందుకు వెళ్లినప్పుడు అరచేతిలో వైకుంఠం చూపించే బిల్డర్లు ఆ తర్వాత పత్తా లేకుండా పోతున్నారు. కస్టమర్ల నుండి లక్షలు గుంజేస్తున్న బిల్డర్లు ఆ తర్వాత ముఖం చాటేస్తున్నారు. ప్రీ లాంచ్ ఆఫర్ పేరుతో ప్లాట్లు బుక్ చేసుకున్న వాళ్లంతా డీలా పడుతున్నారు. కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ తిరిగినా బిల్డర్ల అపాయింట్మెంట్ దొరకడం లేదు. ఇటు ఫ్లాట్ దక్కక అటు కట్టిన డబ్బు తిరిగి రాక అనేక అవస్థలకు గురవుతున్నారు. బిల్డర్లు అక్కడ అపార్ట్మెంట్లే కట్టరు, భవిష్యత్తులో కడతారన్న గ్యారంటీ లేదు. కానీ బ్రోచర్లతో అదరగొట్టేస్తారు. అవి ఎలా ఉంటాయంటే ఫారిన్ కంట్రీలో లొకేషన్లను తలపిస్తాయి. కొందరు బిల్డర్లు ఇంకాస్త ముందుకెళ్లి బ్రోచర్లను సెలబ్రిటీలతో రిలీజ్ చేయిస్తారు. అంతేకాదు, కస్టమర్లు కట్టిన డబ్బుతోనే ఓ పక్క మోడల్ హౌజులు కడతారు. ఫ్లాట్ కొనాలని వచ్చిన వాళ్లకు మోడల్ హౌజులు చూపించి మాయ చేస్తారు. ఇంకే ఉంది, వీటికే పడిపోయే కస్టమర్లు ప్రీ లాంచ్లో ఫ్లాట్ను బుక్ చేసుకోవడం, వన్ టైం సెటిల్మెంట్ కింద ఫుల్ పేమెంట్ చేసేయడం చకచకా జరిగిపోతాయి. ఇంతవరకు బాగానే ఉంటుంది. ఆ తరువాతే అసలు కథ మొదలవుతుంది. కట్టిన డబ్బుతో ఫ్లాట్ అప్పగించలేమని అదనంగా డబ్బు కట్టాలంటూ వేధిస్తున్నారు బిల్డర్లు. అక్కడ అపార్ట్మెంట్లు కట్టకుండా, కట్టిన డబ్బును తిరిగి ఇవ్వకుండా బిల్డర్లు ముఖం చాటేస్తున్న సంఘటనలు కోకొల్లలు. రియల్ వెంచర్లో ఫ్లాట్ కొనాలని వెళ్లినప్పుడు బిల్డర్లు, మార్కెటింగ్ సిబ్బంది చెప్పే మాటలు అన్నీ ఇన్ని కావు. లగ్జరీ ఫ్లాట్స్, క్లబ్ హౌస్, జిమ్, స్విమ్మింగ్ పూల్, పార్క్, గేమింగ్ జోన్, సూపర్ ఇంటీరియర్ ఇవన్నీ బ్రోచర్లోనే ఉంటాయి. డబ్బులు కట్టేసి గడువు ముగిసిన తర్వాత వెళ్లి చూస్తే వెంచర్లో రాళ్లు, రప్పలు, ముళ్ల పొదలు దర్శనమిస్తాయి. 30 నుంచి 40 అంతస్తుల అద్దాల మేడ అని చెప్తారు. కానీ ఇక్కడ బేస్మెంట్ కూడా ఉండదు. అపార్ట్మెంట్లు కడతామంటూ చూపించే స్థలంలో మొదట ఆర్భాటంగా భూమి పూజ చేస్తారు. చుట్టూ బ్లూ కలర్ షీట్స్తో కంచె వేస్తారు. లోపల చిన్న సైజు ఆఫీసు ఓపెన్ చేస్తారు. స్వర్గాన్ని తలపించే డిజైన్లతో రకరకాల హోర్డింగులు, ఫ్లెక్సీలు, బోర్డులు పెడతారు. ఆలోచించిన ఆశాభంగం, రండి ఫ్లాట్లు ముందే బుక్ చేసుకోండి, ఇప్పుడు కొంటే ధర తక్కువ, లేట్ అయితే ఫ్లాట్ కాదు కదా, గజం జాగా కూడా దొరకదు అని బ్రౌచర్లు, అడ్వర్టైజ్మెంట్ హోర్డింగులు, ఇంకే ఉంది ప్రీ లాంచ్కు తెరలేపుతారు. 2 ఏళ్లలో మీ ఫ్లాట్ మీ చేతిలో పెడతాం అంటూ మభ్య పెడతారు. ప్రీ లాంచ్ పేరుతో కస్టమర్లకు రకరకాల ఆఫర్లతో ఆశలు పెడుతున్నాయి రియల్ సంస్థలు. 3 బెడ్రూమ్ ఫ్లాట్ కొంటే 3 ఏసీలు ఫ్రీ, హాల్ ఇంటీరియర్ ఫ్రీ అని చెప్తారు. డబుల్ బెడ్రూమ్ కొంటే కిచెన్ లేదా బెడ్రూమ్ కప్బోర్డ్స్ ఫ్రీ, విల్లా కొంటే కారు ఫ్రీ అంటూ సూపర్ మార్కెట్లను మించి ఆఫర్లు ప్రకటిస్తున్నారు బిల్డర్లు. రేపో మాపో ఇక్కడ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అవుతుందని కొండలు గుట్టల ప్రాంతాన్ని చూపిస్తారు. ఒకసారి పనులు స్టార్ట్ అయితే చదరపు అడుగు ధర మరింత పెరుగుతుందని భయపెడతారు. ఇప్పటికే బుకింగ్స్ అవుతున్నాయని, 1-2 నెలల్లో బుకింగ్స్ క్లోజ్ అవుతాయని మభ్యపెడతారు. నిజమే కాబోలు అని కస్టమర్లు రియల్ కంపెనీల మాయలో పడుతున్నారు. అసలు ప్రీ లాంచ్లో ఏం జరుగుతోంది? ఎలా బిల్డర్లు మోసం చేస్తున్నారు? కస్టమర్లు దగా పడేదెక్కడా? ఉదాహరణకు 1200 చదరపు అడుగుల 2BHK ఫ్లాట్ కొనాలని మీరు బిల్డర్ దగ్గరకు వెళ్లారనుకుందాం. ఇదిగో ఈ స్థలంలోనే అపార్ట్మెంట్ నిర్మాణం మొదలు పెడతామని చెప్తారు. 3 ఏళ్లయ్యాక నిర్మాణం పూర్తవుతుందని,
ఇప్పుడే ఫ్లాట్ బుక్ చేసుకుని ఫుల్ పేమెంట్ చేస్తే బెస్ట్ ఆఫర్ ఇస్తామంటారు. అంటే అపార్ట్మెంటు నిర్మాణం పూర్తయ్యాక చదరపు అడుగు ధర 8,000 ఉంటుందని, అదే ఇప్పుడైతే 3,500కే వచ్చేస్తుందని చెప్తారు. ఇదిగో ఇదే ప్రీ లాంచ్ ఆఫర్ అంటే. అపార్ట్మెంట్ లాంచ్కు ముందు బుక్ చేసుకుని బిల్డర్కు మొత్తం డబ్బులు కట్టడమే. ఇందులో ఇంకో మాయాజాలం కూడా ఉంది. కట్టే డబ్బులో 20% వైట్లో కట్టమంటారు, మిగతా 80% క్యాష్లోనే పే చేయాలంటారు. బిల్డర్లు ఎన్నో మాయమాటలు చెప్తారు. ఇక్కడే అపార్ట్మెంట్లు వస్తాయని నమ్మిస్తారు. సకల సౌకర్యాలు సమకూరుస్తామని చెప్తారు. అంతా గ్రాఫిక్స్తో కలరింగిస్తారు. ఈ మాయమాటలు నమ్మే కస్టమర్లు బొక్కబోర్లా పడుతున్నారు. ప్రీలాంచ్ ఆఫర్తో కస్టమర్లను నిండా ముంచుతున్నాయి రియల్ సంస్థలు. నిర్మాణాలు మొదలు పెట్టకపోగా అదనంగా డబ్బులు కట్టాలంటూ దబాయిస్తున్నాయి. నిబంధనల్ని బేఖాతరు చేస్తూ అప్పులు చేసి డబ్బులు కట్టిన ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నాయి. ప్రీలాంచ్లో తక్కువ ధరకు ఫ్లాట్ తీసుకున్నామన్న ఆనందం కొద్ది రోజుల్లోనే ఆవిరైపోతోంది. హైదరాబాద్లో ఇలాంటి బాధితులు రోజు రోజుకు పెరిగిపోతున్నారు. సూపర్ పాష్ లొకాలిటీ, మార్కెట్ ధర కన్నా సగం ధరకే ఫ్లాట్. ఈ ఆఫర్ చూసి చాలా మంది మోసపోతున్నారు. అప్పు చేసి మరీ ప్రీ లాంచ్లో ఫ్లాట్ బుక్ చేసుకున్నారు. హమ్మయ్యా, ఇంకే ఉంది, తొందరలోనే సొంతింట్లోకి అడుగు పెడతామని కలలు కన్న వాళ్ళకి ప్రీ లాంచ్ బిల్డర్లు హఠాత్తుగా చుక్కలు చూపిస్తున్నారు. ఫ్లాట్కు ఫుల్ పేమెంట్ చేశాక 3 ఏళ్లకు బిల్డర్ ఫ్లాట్ అప్పగిస్తాడని ఎదురు చూస్తున్న వాళ్ళకి మరో గుదిబండ వచ్చి పడింది. అపార్ట్మెంటు నిర్మాణం ఎంతవరకు వచ్చింది, తమ ఫ్లాట్ ఎప్పట్లోగా అప్పగిస్తారని బిల్డర్ ఆఫీస్కు వెళితే అక్కడి సిబ్బంది చెప్పే సమాధానం వింటే కస్టమర్కు దిమ్మ తిరుగుతుంది. స్టీల్, సిమెంట్ రేట్లు పెరిగాయని, నిర్మాణం ఆలస్యమవుతుందంటారు. అంతటితో ఆగకుండా మీరు చెల్లించిన డబ్బుతో మీ ఫ్లాట్ను మీకు అప్పగించలేమని చెప్తారు. అపార్ట్మెంట్ పూర్తి కాలేదు కాబట్టి కొనడానికి ఎవరూ ముందుకు రారు. వచ్చినా అనుకున్న ధర పలకదు. దీంతో కస్టమర్ పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి అన్న చందంగా తయారవుతుంది. ఇక అక్కడి నుండి కస్టమర్ కష్టాలు అన్నీ ఇన్ని కావు. అపార్ట్మెంట్లు కట్టేదెన్నడు, ఫ్లాట్లు అప్పగిచ్చేదెప్పుడు, కష్టాల్లో కస్టమర్లు, మజా చేస్తున్న బిల్డర్లు. ఈ పరిస్థితి ఇప్పుడు హైదరాబాద్లో చాలా చోట్ల కొనసాగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ వెస్ట్, ఈస్ట్ ఏరియాల్లో ప్రీ లాంచ్ పేరుతో సాగుతున్న వ్యాపారంలో కస్టమర్లు లక్షలు కట్టి అడ్డంగా బుక్ అవుతున్నారు. కోట్లు వెనకేసుకుని ముఖం చాటేస్తున్నారు బిల్డర్లు. ప్రీ లాంచ్లో తక్కువ ధరకు ఫ్లాట్ వస్తుందని కొన్నవారిని నిండా ముంచుతున్నారు. కోట్లు మింగేస్తున్న బిల్డర్లు కస్టమర్లను అడ్డంగా బుక్ చేస్తున్నారు. ప్రజల సొమ్ముతో వ్యాపారం చేస్తున్న హైదరాబాద్ రియల్ సంస్థలు కోట్లు వెనకేసుకుంటున్నాయి, బోర్డులు తిప్పేస్తున్నాయి. ఇలా మోసాలకు పాల్పడుతున్న వాటిని ఎన్టీవీ స్ట్రింగ్ ఆపరేషన్లో బయటపెడుతోంది. హైదరాబాద్ వెస్ట్ ఏరియాలోని ఓ ప్రైమ్ లొకాలిటీ చదరపు అడుగు ధర 4,000గా నిర్ణయించి ప్రీ లాంచ్ స్కీమ్లో అడ్డగోలుగా ఫ్లాట్లను విక్రయించింది ఓ సంస్థ. సమీపంలోనే ఐటీ టవర్స్ ఉండడంతో అంత తక్కువ ధరకు ఫ్లాట్ రావడం అంటే మామూలు విషయం కాదు. ఎంత లేదన్నా అక్కడ చదరపు అడుగు ధర 9,000 పైమాటే. మార్కెట్ రేటు కన్నా సగం ధరకే ఫ్లాట్ వస్తూ ఉండడంతో బయ్యర్లు, ఇన్వెస్టర్లు ఉబ్బితబ్బిబ్బైపోతున్నారు. ఉన్న సొమ్మంతా ఊడ్చేసి బిల్డర్ల చేతిలో పోశారు. బయ్యర్లు చెల్లించిన సొమ్ములో కొంత డబ్బును బిల్డర్లు, ల్యాండ్ ఓనర్లకు చెల్లించేశారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. అయితే తాజాగా చదరపు అడుగుకి 3,000 వరకు అదనంగా సొమ్ము చెల్లించాలని బయ్యర్లకు సమాచారం ఇచ్చింది ఆ రియల్ ఎస్టేట్ సంస్థ. దీంతో బయ్యర్లు షాక్ గురయ్యారు. మరికొందరు బిల్డర్లైతే సిమెంట్, స్టీల్ ధరలు పెరిగాయని చదరపు అడుగుకు అదనంగా 2 నుంచి 3,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఒక్కసారి వన్ టైం ఫుల్ పేమెంట్ అయ్యాక ధర ఎంత పెరిగినా బిల్డర్లు, కొనుగోలుదారుల నుంచి నయా పైసా కూడా తీసుకోకూడదు. కానీ నిర్మాణ సామాగ్రి ధరలు పెరిగాయని మరో కారణం చూపి అదనంగా వసూలు చేస్తున్నారు బిల్డర్లు. ఇలాంటి ప్రభావం పడకుండా ఫ్లాట్ పొందాలనే కస్టమర్ వన్ టైం పేమెంట్ ఆప్షన్ ఎంచుకుంటాడు. కస్టమర్ కొనేంత వరకు మాయమాటలు చెప్పే రియల్ సంస్థలు ఆ తర్వాత ప్లేట్ ఫిరాయిస్తున్నాయి. అపార్ట్మెంటు నిర్మాణ పనులు ప్రారంభం కాకముందే అదనంగా రేట్లు పెంచుకుంటూ పోతే ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు కస్టమర్లు. ఈ మాత్రం దానికి వన్ టైం పేమెంట్ స్కీమ్ ఎందుకని ఇదంతా బోటకమంటూ మండిపడుతున్నారు. హైదరాబాద్లో 3 ప్రాజెక్టులు చేపడుతున్న చెన్నైకి చెందిన ఓ సంస్థ కథ మరోలా ఉంది. ఈ సంస్థ ఆకాశానికి నిచ్చెన లేస్తుంది. ప్రీ లాంచ్ లో 22 ఫ్లోర్లు కడతామని బయ్యర్లకు ప్రామిస్ చేస్తుంది. కానీ 33 ఫ్లోర్లకు పెంచేస్తుంది. ఫ్లాట్ సైజును 1,600 చదరపు అడుగుల 3 బెడ్రూమ్ కు బదులు 2,000 ఎస్ఎఫ్టీతో 4 బెడ్రూమ్ కు మార్చేస్తుంది. ప్రీ లాంచ్ లో అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న కస్టమర్ల నుంచి అదనంగా జీఎస్టీతో పాటు మరికొన్ని డబ్బులు కట్టి అగ్రిమెంట్లు చేసుకోవాలని ఈ సంస్థ ఒత్తిడి చేస్తోందని కస్టమర్లు వాపోతున్నారు. ఇలా అయితే ప్రీ లాంచ్ లో కొన్నా పెద్దగా ఉపయోగం లేదన్నది కస్టమర్ల వెర్షన్. ప్రీ లాంచ్ లో ఎట్టి పరిస్థితుల్లో ఫ్లాట్లు కొనొద్దని ఈ కస్టమర్లే ఆఫ్ ది రికార్డులో చెప్తున్నమాట.
తెలంగాణలో రెరా దృష్టికి సమస్యలు తీసుకెళ్లారు బాధితులు. ప్రీ లాంచ్ ఆఫర్ ఓపెన్ చేసిన ఈ సంస్థ నుంచి ప్రాజెక్టు వాల్యూలో 10% జరిమానాను వసూలు చేయకుండా ఎలా అనుమతిచ్చారని నిలదీస్తున్నారు కస్టమర్లు. మోసం చేస్తున్న ఈ సంస్థ ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు బయ్యర్లు. ఇలా భూమికి అడ్వాన్స్ ఇచ్చి హెచ్ఎండిఏ, డీటీసీపీ, లోకల్ గవర్నమెంట్ బాడీస్ అనుమతి తీసుకోకుండా మార్కెట్ రేటు కంటే తక్కువ ధరకే ఫ్లాట్లు విక్రయిస్తున్నారు. వీళ్ళసలు అపార్ట్మెంట్లు కడతారో లేదో అనే సందేహాలున్నాయి. ఇక్కడ ఫ్లాట్లు బుక్ చేసుకున్న కస్టమర్లు ఇక్కడ డబ్బు పోయి అటు ఫ్లాట్ రాక లబోదీబోమంటున్నారు. అందుకే ప్రీ లాంచ్ ఆఫర్లో ఫ్లాట్ కోసం ముందే డబ్బు కట్టేశారంటే మీకు మీరు కష్టాలు కొని తెచ్చుకున్నట్టే. ఎన్టీవీ బృందాలు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ప్రీ లాంచ్ మోసాల గుట్టు రట్టయింది. ప్రీ లాంచ్ ఆఫర్లతో పాటు బిల్డర్లు అనేక మాయలు చేస్తున్నారు. అన్డివైడెడ్ స్పేస్, కామన్ స్పేస్లు మతలబులు ఉంటున్నాయి. ప్రీ లాంచ్లో తక్కువ ధరకు ఫ్లాట్ కొంటున్నామన్న ఆనందంలో ఉన్న కస్టమర్లకు అరకొర సమాచారం ఇస్తూ నిండా ముంచుతున్నారు. అసలు విషయం తెలిసాక విస్తుపోవడం ప్రజల వంతవుతోంది. హైదరాబాద్ చుట్టుపక్కల నిర్మాణమవుతున్న వేలాది అపార్ట్మెంట్ల ఓనర్లు ఎవరూ కూడా రెరా రూల్స్ పాటించడం లేదు. ప్రభుత్వం ఇచ్చిన జీవోలను లైట్ తీసుకుంటున్నారు. అపార్ట్మెంట్ల అమ్మకాల్లో, ఫ్లాట్స్లో కీలకమైన కామన్ స్పేస్ పై కస్టమర్లకు అవగాహన లేకపోవడంతో రియల్టర్లు, చోటామోటా బిల్డర్లు కూడా కామన్ స్పేస్ పేరిట లక్షలు గుంజుతున్నారు. బిల్డర్ల అత్యాశ కస్టమర్లకు కనిపించని నష్టాన్ని కలిగిస్తోంది. రియల్ ఎస్టేట్ పై అవగాహన ఉన్న కొద్ది మంది కస్టమర్లు కామన్ స్పేస్ గురించి స్పష్టంగా అడిగితే తప్ప రియల్ ఎస్టేట్ సిబ్బంది ఆ విషయాన్ని చెప్పరు. లేకపోతే కామన్ స్పేస్ మీద లక్షలాది రూపాయలను కస్టమర్ల నుంచే వసూలు చేస్తున్నారు. ఏ అపార్ట్మెంట్ కూడా సెట్ బాక్స్ ఉండవు. ఒకవేళ ఉన్న కామన్ స్పేస్ పేరుతో సెట్ బాక్స్ పేరిట కూడా దోపిడీ చేస్తున్నారు రియల్టర్లు. 23.3% is my common area. Okay. 23.3% is my common area, my project common area. బేసిక్గా మీకు స్టైర్ కేసెస్ అని, లిఫ్ట్ ఏరియాస్ అని, కారిడార్స్ ఇవి వెళ్తాయి. బేసిక్గా మీకు ఇప్పుడు చూపించేది ఇది సూపర్ బిల్టప్ ఏరియా అండి, 1400 SFT. సో దీంట్లో 23.3% కామన్ ఏరియా. ఎంత పోతుంది 1400 స్క్వేర్ ఫీట్లో? 23.3. ఐ కెన్ సే ఇది మీకు రఫ్లీ 300 దాకా వెళ్తుందండి. 1100 అనేది మీ యొక్క బిల్టప్ ఏరియా అవుతుంది. 23.3%. అసలు కామన్ స్పేస్ అంటే ఏంటి? ప్రతి అపార్ట్మెంటు, ప్రతి ఫ్లోర్లో మెట్లు, లిఫ్ట్ కోసం, కారిడార్, యుటిలిటీస్ కోసం 20 నుంచి 28% వరకు మీ ఫ్లాట్లోని స్థలంలో కోతలు కోస్తారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కామన్ స్పేస్ కోసం డబ్బులు వసూలు చేయకూడదనే ఆదేశాలున్నాయి. కానీ అవేమి బిల్డర్లు పాటించడం లేదు. ఒకవేళ కామన్ స్పేస్ కోసం ఫ్లాట్లోని కొంత ఏరియాను తీసుకున్నా అది 15% మించకూడదు. కానీ హైదరాబాద్లో రోజు రోజుకు వెలుస్తున్న హైరైజ్డ్ ఫ్లోర్ అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీలు, సెమీ గేటెడ్ కమ్యూనిటీలు, మీడియం బిల్డర్ల అపార్ట్మెంట్లలో 22 నుంచి 30% వరకు కామన్ స్పేస్ ఏరియా పేరుతో దోపిడీ జరుగుతోంది. అంటే మీరు కొంటున్న ఫ్లాట్లో దాదాపు 100 నుంచి 120 చదరపు అడుగులను బిల్డర్ మీ నోటీసులో లేకుండా డబ్బులు కట్టించేసుకుంటున్నాడు. కామన్ స్పేస్ ఏరియా దోపిడీ కాకుండా పార్క్ వ్యూ చార్జెస్, కార్నర్ చార్జెస్, ట్రాపికల్ వ్యూ చార్జెస్ పేరిట స్క్వేర్ ఫీట్కు 50 నుంచి 100 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. ఇవన్నీ కనిపించని దోపిడీలే. వాటి నుంచి తేరుకోకముందే ఎమ్యూనిటీస్, కార్ పార్కింగ్ ఛార్జీల పేరిట వసూళ్లు చేస్తున్నారు. సింగిల్ కార్ పార్కింగ్ అయితే 6 లక్షలు, డబుల్ కార్ పార్కింగ్ అయితే 7 లక్షల రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. అదే హైరైజ్డ్ ఫ్లాట్స్, మల్టీ స్టోర్డ్ గేటెడ్ కమ్యూనిటీల్లో పార్కింగ్ ఛార్జీలు 9 నుంచి 10 లక్షల వరకు ఉంటాయి. ఇక మీకు వాస్తు రూపంలో మంచి కామన్ స్పేస్ కలిగిన ఫ్లాట్ కావాలంటే ఈస్ట్ ఫేసింగ్ కోసం స్క్వేర్ ఫీట్కు 50 రూపాయలు చెల్లించాల్సిందే. ఇది కూడా మార్టిగేజ్ పైన ఉన్న హైరైజ్డ్ ఫ్లోర్లకు మాత్రమే లభిస్తుందని, ఫ్లోర్ పెరిగే కొద్దీ ఒక్కో స్క్వేర్ ఫీట్కు 25 రూపాయల చొప్పున అదనపు ఛార్జీలు వసూలు చేస్తారు. 2BHK అయితే 7.5 lakhs, 3BHK అయితే 9 lakhs. అమ్యూనిటీస్ అంటే దానిలో డ్యూయల్ కార్ పార్కింగ్ ఇస్తాం. డ్యూయల్ కార్ 9 lakhs. ఓకే. వన్ టైం క్లబ్ హౌస్ చార్జెస్ 1 lakh. దీంట్లో సెల్ అనమాట. ఇప్పుడు 5 lakhs అనేది 2640 దీనికి అనమాట కార్ పార్కింగ్. ఎందుకంటే బ్యాక్ సైడ్ బై సైడ్ ఇస్తాం. ఈ 3 lakhs వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. 5% GST ఉంటుంది. 1 year మెయింటెనెన్స్ కి 3 rupees per SFT తీసుకుంటాం. 50 rupees per SFT వచ్చేసి కార్పస్ పడుతుంది. 1 lakh అండి. 1 lakh వచ్చేసి మీకు సబ్ మెయింటెనెన్స్ ఉంటాయి కదా సార్. యూటిలిటీ మెయింటెనెన్స్, వాటర్ జనరేటర్ అన్ని ఆ మెయింటెనెన్స్ కోసం. ఇలా అదనపు ఛార్జీలు బాదుడు తప్పించుకుని వస్తే ఏటా మెయింటెనెన్స్ ఛార్జీలను కొన్ని సంస్థలు వసూలు చేస్తున్నాయి. వాటి ధర స్క్వేర్ ఫీట్కు 2.5 నుంచి 3 రూపాయల వరకు ఉంటుంది. దానికి మళ్లీ GST అదనంగా చెల్లించాలి. దీనికి తోడు కార్పస్ ఫండ్ పేరిట 30 నుంచి 50 రూపాయలు ఫిక్స్ చేసి వాటిని అసోసియేషన్ ద్వారా కార్పస్ ఫండ్ కు ఖర్చు చేసే లెక్కలు చెబుతామని మాటలు చెప్తారు.
ఫ్లాట్ను ఎప్పుడు చేతికి అప్పగించేది స్పష్టంగా చెప్పని బిల్డర్లు ఇలా అదనపు బాధులను మాత్రం కొనసాగిస్తూనే ఉన్నారు. బిల్డర్లు చేస్తున్న మరో మాయ అన్డివైడెడ్ షేర్. అసలు మీకు అన్డివైడెడ్ షేర్ అంటే తెలుసా? ఇదో రకం మోసం. ఇందులో పడి మోసపోతున్న వాళ్ళు ఎందరో. ప్రీ లాంచ్ ఆఫర్లో ఫ్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళ దగ్గర నుండి మొత్తం డబ్బులు తీసేసుకుంటారు. ఎన్ని చదరపు అడుగుల ఫ్లాట్ బుక్ చేసుకుంటారో దానికి తగ్గ గజాల ఖాళీ స్థలం రిజిస్ట్రేషన్ చేసిస్తారు. దీనివల్ల కస్టమర్లకు మేలు జరుగుతుందని మీరు అనుకోవచ్చు. కానీ అన్డివైడెడ్ షేర్ కింద రిజిస్టర్ అయిన స్థలానికి బిల్డర్ కస్టమర్ నుండి డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకుంటారు. ఎక్కడా ల్యాండ్ ఓనర్కు బిల్డర్కు మధ్య డీలింగ్ ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు ఉండవు. అయితే అక్కడ అపార్ట్మెంట్ కట్టకుంటే కస్టమర్ల పేరు మీద స్థలం రిజిస్టర్ అయి ఉండి ఏం లాభం? అన్ని లక్షలు కట్టింది ఈ 10-20 గజాల స్థలం కొనుక్కోవడానికా? ఒకవేళ ఆ స్థలాన్ని విక్రయించాలన్నా కుదిరే అవకాశమే లేదు. ఎందుకంటే ఈ 10-20 గజాల స్థలాన్ని ఎవ్వరూ కొనరు. అన్డివైడెడ్ షేర్ కింద రిజిస్టర్ చేయించుకున్న వాళ్ళంతా కలిసేదెప్పుడు, ఆ స్థలాన్ని కలిసి అమ్మేదెప్పుడు? కొందరు బిల్డర్లు తీసుకున్న స్థలానికి క్లియర్ టైటిల్స్ ఉండవు. ల్యాండ్ ఓనర్తో 60-40 లేదా 50-50%తో అగ్రిమెంట్ కుదుర్చుకొని బడా మీడియం రియల్టర్లు గేటెడ్ కమ్యూనిటీల పేరుతో బిల్డింగులు లేపేస్తున్నారు. దానికి ప్రీ లాంచ్ ఆఫర్లతో అడ్వాన్స్ బుకింగ్లు తీసేసుకుని ల్యాండ్ ఓనర్లకు ఎంతో కొంత చెల్లిస్తున్నారు. కరోనా ముందు ఆ తర్వాత ఇలాంటి డీల్స్ చాలానే జరిగాయి. అయితే కరోనా తర్వాత స్టీల్, సిమెంట్, ఇతర నిర్మాణ సామాగ్రి ధరలు భారీగా పెరిగాయి. దీంతో ప్రీ లాంచ్లో ఫ్లాట్ కొన్నవారు అదనంగా డబ్బు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. అప్పటికే పూర్తి పేమెంట్ చేసి ఫ్లాట్ కోసం ఎదురు చూస్తున్న కస్టమర్లకు ఇప్పుడు కానీ తెలియలేదు నిండా మునిగామని. కట్టిన అడ్వాన్స్ వదులుకోలేక భారమైనా సరే అప్పో సొప్పో చేసి పెంచిన ధరలను మళ్లీ కట్టారు. హామీ ఇచ్చిన గడువు కంటే ఏడాది ఎక్కువే అవుతున్నా ఇప్పటికీ నిర్మాణ పనులు జరుగుతూనే ఉన్నాయి. అవి ఎప్పుడు పూర్తవుతాయో దేవుడికి ఎరుక. అమీన్పూర్ ప్రాంతంలో కస్టమర్లను భారీగా మోసం చేసింది ఓ రియాలిటీ సంస్థ. ఫ్లాట్లు అమ్ముతున్నప్పుడు పక్కనే రోడ్డు ఉందని, ఈ రోడ్డు మనదే అని చెప్పారు. కొన్ని రోజుల క్రితం పక్కన ఖాళీ స్థలంలో నిర్మాణాలు చేపట్టింది మరో రియల్ ఎస్టేట్ సంస్థ. అక్కడ అసలు రోడ్డే లేదని, అది తమ స్థలం అంటూ గోడ కట్టేశారు. దీంతో ఆ అపార్ట్మెంటు వాసుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆ అపార్ట్మెంట్ వాళ్ళంతా పిల్లా పాపలతో కలిసి ధర్నా చేస్తున్నా పట్టించుకునే నాతుల్లేడు. ఫ్లాట్ కొంటకు వచ్చినప్పుడు బిల్డర్ ఇటువైపే రోడ్ అని చూపెట్టాడు. ఇటువైపే రోడ్ అని చూపెట్టి మీకు క్యాబ్ అయినా, ఆఫీస్ క్యాబ్ అయినా, పిల్లల బస్ అయినా మీకు ఈజీ యాక్సెసిబిలిటీ ఉంటుందని చెప్పి మాకు ఫ్లాట్ అమ్మాడు. ఫ్లాట్ అమ్మి అందరూ ఓనర్స్ అందరూ దిగాక, ఫ్లాట్ కొనుక్కున్న వాళ్ళందరూ దిగాక ఇక్కడ ఇలా గోడ కట్టేసి మొత్తం రోడ్ బ్లాక్ చేసేసాడు. మేమేమో అంటే లోన్ పెట్టుకొని 30 years లోన్ పెట్టుకొని ఎవ్రీ మంత్ మంత్ అంతా కష్టపడి పనిచేసి ఈఎంఐలు కట్టుకుంటుంటే మాకు ఇంత అన్యాయం చేశాడు బిల్డర్. చాలా దారుణంగా మోసపోయాం ఈ బిల్డర్ దగ్గర. గత 50 రోజులుగా ఇదే ఇష్యూ మీద ఫైట్ చేస్తున్నాం. కానీ మాకు దీని నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు, అధికారుల నుంచి లేదు, హెచ్ఎండి ఆఫీస్ నుంచి లేదు. దేనికి వాళ్ళు కరెక్ట్ ఆన్సర్ ఇవ్వలేకపోతున్నారు. ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? మీకు అన్ని మేము పక్కా ప్రూఫ్ చూపిస్తున్నప్పుడు మీరు దాని నుంచి మాకు అట్లీస్ట్ పాజిటివ్ రెస్పాన్స్ అయినా ఇవ్వాలి కదా. 2019లో ఇక్కడ ఇల్లు తీసుకున్నాము. రోడ్డు పక్కకే ఉందని చెప్పేసి ఫ్లాట్స్ అన్ని చక్కగా సేల్ చేసుకున్నాడు. మేము కూడా పిల్లలకి రేపు ఫ్యూచర్లో బాగుంటుందని చెప్పి రోడ్డు పక్కనే ఉంది, హెచ్ఎండి అప్రూవల్స్ అవన్నీ చూసి డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై చేసుకుని బ్రోచర్ క్లియర్గా ఇచ్చాడు. ఇటువైపే రోడ్ అన్నాడు. సో పిల్లలకి బాగుంటుంది, అన్నీ డెవలప్మెంట్ వస్తుంది, రేపు ఫ్యూచర్ బాగుంటుందని తీసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి వాల్ కట్టేశాడు. వాల్ కట్టేసి కరెక్షన్స్ ఉన్నాయి, అప్పుడు తప్పుపడింది అంటున్నాడు. మొత్తం అంతా ఆక్యుపెన్సీ వచ్చేసిన తర్వాత అలా చెప్పడం అనేది మరి ఎంతవరకు కరెక్ట్ అని మేము హెచ్ఎండి అధికారులను అడుగుతున్నాము. మేము తిరగని ఆఫీస్ లేదు. మున్సిపాలిటీ దగ్గరికి వెళ్ళాము, హెచ్ఎండిఏ దగ్గరికి వెళ్ళాము, పోలీసుల దగ్గరికి వెళ్ళాము, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము, ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్ళాము. కానీ మాకు ఎలాంటి పాజిటివ్ రెస్పాన్స్ అనేది రాలేదు. మరోవైపు కొన్ని వెంచర్లలో అయితే 3 ఏళ్ల క్రితం అడ్వాన్సులు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు భూమి ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంది. పనులు ప్రారంభం కూడా కాలేదు. ఇదేంటి అని అడిగితే మరో ఏడాది వెయిట్ చేయాల్సిందేనని సింపుల్గా చెప్పేస్తున్నారు మార్కెటింగ్ సిబ్బంది. అడ్వాన్స్ బుకింగ్ టైంలో టీలు, కాఫీలు, కూల్ డ్రింక్స్ ఇచ్చి గ్రాండ్గా రిసీవ్ చేసుకున్న మార్కెటింగ్ సిబ్బంది ఇప్పుడు కస్టమర్లతో రూడ్గా బిహేవ్ చేస్తున్నారు. దిక్కున్న చోట చెప్పుకోండని, ఇంకా 2-3 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ టైం పడుతుందని ఈజీగా చెప్తున్నారు. మరికొందరు మార్కెటింగ్ సిబ్బంది అక్కడ ఉద్యోగాలు మాని వేరే సంస్థలో చేరారు. కస్టమర్లకు ఏం చేయాలో తెలియక లబోదిబోమంటున్నారు. ఎన్టీవీ నిఘాలో ఇలాంటి అవకతవకలు ఎన్నో బయటకొస్తున్నాయి. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ సంస్థలు చేపడుతున్న ఎక్స్పోలు, ఎగ్జిబిషన్లకు వెళుతున్నారా? అయితే మీ డేటాను, మీ ఫోటోలతో సహా రానున్న రోజుల్లో అది ఓ రియల్ ఎస్టేట్ డేటాగా మారే అవకాశం ఉందంటున్నారు సైబర్ నిపుణులు. ఇటీవల జరిగిన రియల్టర్ల ఎక్స్పోలో బార్ కోడ్ స్కానింగ్ తప్పనిసరి చేశారు.
మొబైల్ నెంబర్ ఓటీపీ ఎంటర్ చేస్తేనే ఎక్స్పోలోకి ఎంట్రీ అని చెప్పి తెలివిగా కస్టమర్ల డేటాను సేకరిస్తున్నాయి రియాలిటీ సంస్థలు. ఆ తర్వాత విజిటర్స్ డీటెయిల్స్ ను రియల్ ఎస్టేట్ సంస్థలకు షేర్ చేస్తున్నాయి అసోసియేషన్లు. ఎక్స్పోకు వెళ్లిన విజిటర్స్ కు నిత్యం వందలాది కాల్స్, మెసేజెస్ వస్తున్నాయి. ప్లాట్లు, ఫ్లాట్లు, వెంచర్లు, ఆఫర్లంటూ వందలాది ఎస్ఎంఎస్లు, వాట్సాప్ మెసేజ్లతో ముంచెత్తుతున్నారు. రియాలిటీ ఎగ్జిబిషన్లో ఫీడ్బ్యాక్ పేరుతో సేకరిస్తున్న డేటా మొత్తం చాలా మంది కస్టమర్లకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. మార్కెటింగ్ కాల్స్తో కస్టమర్లను విసిగిస్తూనే ఉన్నాయి. ఇది వాళ్ళ ఫోకస్. స్టేట్ ఇంటూ ఎన్టీవీ.